इन देहाती गीतों की रचयिता कोरी कल्पना को इतना मान ना देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मार्ग को छू लेते हैं। उनके राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है। कहराव, बिरवा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं। ఈ గ్రామీణ గీతాల రచయితలు కేవలం కల్పనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా తాము రోజు చేసే దైనందిన కార్యక్రమాలలో భాగంగా తీసుకుంటారంట. దానివల్ల అవి అందరికీ ఇష్టదాయకంగా మారుతున్నాయి. వాటి రాగాలు కూడా సాధారణంగా పీలు, సారంగు, దుర్గా, సావన్, సోరట్టు మొదలైనవి. కరహ, బిరహ, దోబియా మొదలైన చిన్న గ్రామాల్లో ఎక్కువగా పాడబడతాయంట. ఎక్కువగా ప్రజలను కూడా ఇవి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయంట. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं। इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं। राग तो इन गीतों के आकर्षक होते ही है। इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है। ఈ జానపద గీతాలన్నీ కూడా గ్రామ ప్రాంతాల్లోని తమ భాషల్లోనే పాడుతూ ఉంటారంట. అంటే వాళ్ళు మాట్లాడే భాషలోనే ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు. వీటి భాషా సంబంధ విషయముగా చెప్పబడినది. ఈ కారణంగానే ఇవి మిక్కిలి సంతోషము, ఆనందమునిచ్చేటివిగా, వీటి రాగాలైన ఆకట్టుకునేవే, అర్థము చేసుకోగల భాషే వీటి సాఫల్యానికి కారణం. भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ है। गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं। उधर के ज़िलों में विशेषकर बिहार विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं। इन गीतों में अधिकतर रसिक प्रियाओं और प्रियाओं की बात रहती है। परदेसी प्रेमी की और इनसे करुणा और विरह का रस बरसता है. భోజ్పూర్లోని సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి విదేశీయ ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. గాయకులు అనేక సమూహాలుగా వీటిని పాడుతూ పల్లెల్లో తిరుగుతూ ఉంటారు. అక్కడి జిల్లాల్లో ప్రత్యేకించి బీహార్లో విదేశీయాన్ని మించి వేరే పాటలేమీ ప్రజాదరణ పొందలేదు. ఈ గీతాల్లో ఎక్కువగా రసిక ప్రియురాళ్ళ విషయము ఉంటుంది. పరదేశీ ప్రేమికుని మరియు వీటి ద్వారా కరుణ విరహరసము కురిపిస్తూ ఉంటారు. जंगल की जातियों आदि के भी दल गीत होते हैं जो अधिकतर बिरह आदि में गाए जाते हैं. पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं और दिशाएं गूंजा देते हैं. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है. ఆటవిక జాతుల వారి సమూహ గీతాలు ఎక్కువగా ఉంటాయి. బిరహ మొదలైన వాటిలో బిరహ అంటే ఒక రాగం, ఆ రాగంలో పాడబడతాయి. పురుషులు ఒక ప్రక్క, స్త్రీలు మరో ప్రక్క ఒకరికొకరు సమాధాన రూపంగా ఒకరికొకరు జతకట్టి గట్టిగా బిగ్గరగా పాడుతుంటారు. కానీ కొన్ని సంవత్సరాల నుండి ఈ విధమైన సమూహాలు తగ్గిపోయాయి. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के हैं. अधिकतर ये बुंदेलखंडी में गाए जाते हैं. आरंभ तो इसके चंदेल राजाओं के राजकवि जगनिके माना जाता है, जिससे आल्हा ऊदल की वीरता का अपने महाकाव्य में बखान किया. पर निश्चय की इसके छंद को लेकर जन बोली
में उसके विषय को दूसरे देहाती कवियों भी समय समय पर अपने गीतों में उतरता और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं। ఇంకొక మిక్కిలి ప్రసిద్ధమైన గీతము ఆల్హాకు చెందినది. ఎక్కువగా ఇవి బుందేల్ భాషలో పాడబడతాయి. దీని ఆరంభమైతే చందేల్ రాజుల రాజకవి జగ్నిక్ అని అనుకోవచ్చు. ఈయన ఆల్హా ఊదల్ అంటే రాజు పేరు పరాక్రమను తన మహాకావ్యంలో వర్ణించారు. కానీ వాస్తవంగా ఆయన ఛందస్సును కూడా చాలాసార్లు తమ గీతాలలో ఉపయోగించారు. ఈ గీతాలు మన పల్లెల్లో ఈనాటికి చాలా ప్రేమతో పాడబడుతున్నాయి. इन्हें गाने वाले गाँव गाँव ढोलक लिए गाते फिरते हैं. इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रसियों पर खेल करते हुए गाते हैं. अधिकतर ये गद्य पद्यात्मक और इनके अपने बोल हैं. వీటిని పాడేవారు ప్రతి గ్రామానికి డోలు వాయిస్తూ పాడుతూ తిరుగుతుంటారు. వీరు పాడేటప్పుడు త్రాడు మీద నర్తిస్తూ దానికి అనుగుణంగా తాడు మీద నర్తిస్తూ పాడుతుంటారు. ఎక్కువగా ఇవి గద్య పద్యాత్మకమైనవి. వీటికి ప్రత్యేక పదములు ఉన్నవి, స్వరములు కూడా ఉన్నవి. अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है. तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतों ही गाती है. इन्हें सृजाती भी अधिकतर वही है. वैसे मर्दे रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है. इस दृष्टि से भारत इस दिशा में सभी दिशाओं से भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले ही है. మన దేశంలో స్త్రీల పాటల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ఈ పాటలైతే జానపద గీతాలే, కానీ వాటిని ఎక్కువగా స్త్రీలే పాడుతుంటారు. వీటిని సృష్టించేవారు కూడా స్త్రీలే. పురుష కవులు కూడా గాయలు కూడా ఎక్కువే ఉన్నారు, తక్కువేమీ కాదు. కానీ ఈ గీతాలు ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినవే. ఏ విధంగానైతే భారతదేశము ఈ దిశలో అన్ని దేశముల కన్నా భిన్నమైనది. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో స్త్రీలకు ప్రత్యేక గీతాలు పురుషులు లేదా జానపద గీతాలకు వేరుగా భిన్నంగా లేవు, కలిసే ఉన్నవి. त्योहारों पर नदियों में नहाते समय के, नहाने जाते हुए राह के, विवाह के, मटकोट जोनार के संबंधियों के लिए, प्रेमयुक्त गाली के, जन्म आदि सभी अवसरों के अलग अलग गीत है जो स्त्रीय गीत है. इन अवसरों पर कुछ आज से ही नहीं, बड़े प्राचीन काल से वे गाती रही है. महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया है. सोहर, बानी, सेहरा आदि इनके अनंत गानों में से कुछ है. वैसे तो 12 माह से पुरुषों के साथ नारियां भी गाती है. పండుగల సమయాలలో, నదులకి స్నానపు సమయాలలో, వెల్లుదారుల్లోని, వివాహములకు, వయ్యారపు నడకలు, వంటలు, బంధువుల ప్రేమపూర్వక నిందారోపణలు, పుట్టుక వంటి అన్ని సందర్భాల్లో వేరువేరు గీతాలు ఉన్నవి. వీటిని స్త్రీలు పాడుతారు. ఈ సందర్భాల్లో ఇంకా చాలా ప్రాచీన కాలం నుండి వారు పాడుతూ ఉన్నారు. మహాకవి కాళిదాస్ కూడా ఈ గ్రంథంలోని వారి గీతాలు వర్ణన ఇచ్చారు. సోహర్, బాణి, సెహరా మొదలైన అనేక గీతాల్లో కొన్ని సంవత్సరాల నుంచే ప్రకృతి వర్ణన గీతాలు పురుషునితో పాటు స్త్రీలు కూడా పాడుతుంటారు.
एक विशेष बात है कि नारियों के गाने साधारणतः अकेला नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं। अनेक कंठ एक साथ फूटते हैं। यद्यपि अधिकतर उनमें मेल नहीं होता, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं। गाँवों और नगरों में गायिकाएँ भी होती है जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ही जाती है। सभी ऋतुओं में स्त्रियाँ उल्लासित होकर दल बांधकर गाती है। స్త్రీల పాటలు సాధారణంగా ఒంటరిగా కాక సమూహాలుగా పాడుతుంటారు. ప్రత్యేక విషయము, సమూహాల్లో అనేక కంఠాలు ఒక్కసారిగా పాడుతాయి. వాటిలో ఎక్కువగా పొంతన ఉండదు. అయినప్పటికీ పండుగలు, శుభకార్యాల సందర్భాల్లో చాలా బాగా పాడుతుంటారు. గ్రామాలు, పట్టణాల్లో వివాహములు, పుట్టినరోజు మొదలగు సందర్భాల్లో పాటలు పాడేందుకు పిలువబడే గాయనిలు కూడా ఉంటారు. అన్ని ఋతువులలో స్త్రీలు ఆనందంతో సమూహాలుగా ఏర్పడి పాడతారు. पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ है जो सुनते ही बनती है। पूरब की बोलियों में अधिकतर मैथिली, कोकिला, विद्यापति के गीत गाए जाते हैं, पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कटियावाड़ा, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्रा तक अपने अपने विद्यापति है। హోలీ పాటలు, శ్రావణ మాసపు పాటలు మాత్రం వారి సొంతంగా పాడుకుంటారు. తూర్పుకు చెందిన భాషల్లో ఎక్కువగా మైథిలి, కోకిల్, విద్యాపతి పాటలు ఎక్కువగా పాడుతుంటారు. కానీ యావత్తు దేశపు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మరియు కాటియావాడ్ నుండి గుజరాత్ నుంచి ఒడిశా, ఆంధ్ర వరకు తమ తమ పాటల్లో ప్రావీణ్యత కవులు ఉన్నారు. स्त्रियाँ ढोलक की मदद से गाती है। अधिकतर उनके गाने के साथ साथ नाच का भी फुट होता है। गुजरात का एक प्रकार का दलीय गायन गरबा है, जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती है। साथ ही लड़कियां भी बजाती जाती हैं जो बाजे का काम करती है। इसमें नाच गान साथ साथ चलते हैं। वस्तुतः यह नाच ही है। सभी प्रांतों में यह लोकप्रिय हो चला है। इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है, जिसे दल के दल लोग गाते हैं। स्त्रियाँ विशेष तौर पर है। స్త్రీలు డోలు సహాయంతో పాటలు పాడుతారు. వారి పాటలతో పాటు నాట్యం చేస్తూ ఉంటారు. ఒక రకమైన గుజరాత్ సమూహపు గీతం గర్బా. దీని ప్రత్యేక పద్ధతిలో వృత్తాకారంలో తిరుగుతూ స్త్రీలు పాడుతూ, తోడుగా అమ్మాయిలు కూడా సంగీతం వాయిస్తూ ఉంటారు. అందులో నాట్యము, గానము ఒక్కసారిగా జరుగుతాయి. నిజానికి ఇది నాట్యమే. అన్ని ప్రాంతాల్లోని ఇది ప్రజాదరణ పొందింది. ఇదే విధంగా హోలీ సందర్భంగా బ్రజ్ భాషల్లో రష్యా సాగుతుంది. దీని సమూహంలో అందరూ, ప్రత్యేకించి స్త్రీలు పాడుతారు. गाँव के गीतों के वास्तव में अनंत प्रकार है। जीवन जहाँ इटला इटला कर लहराता है, वहाँ भला आनंद के स्रोतों की कमी हो सकती है। उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक गाने के प्रतीक है। గ్రామీణ గీతాలు వాస్తవానికి అనేక రకాలుగా ఉంటాయి. జీవితం ఎక్కడైతే ఉత్సాహభరితంగా ఉంటుందో అక్కడ ఆనందాల నిధుల కొరత ఉండదు. అక్కడి అనేక రకాలైన పాటలు సుఖమయ జీవితానికి ప్రతీకలు. స్టూడెంట్స్, ఇంకా మీకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లెసన్ కానీ, గ్రామర్ కానీ, నిబంధ, లెటరు, ఎనీవన్